300 ml. Bye bye Darcy. Bye bye Akola. Bye bye New Amravati. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జైపూర్ సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ పార్ట్ 2 జర్నీలో మీకు స్వాగతం. పార్ట్ 1లో మీరు చూస్తున్నారు జైపూర్ నుండి ఇటార్సీ వరకు నేను 800 కిలోమీటర్స్ డిస్టెన్స్ జర్నీ ఒక పార్ట్లో మీకు చూపించాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ పార్ట్ చూడకపోయింటే ఫస్ట్ ఆ పార్ట్ చూడండి, తర్వాత ఇటార్సీ నుండి సికింద్రాబాద్ జర్నీ ఇది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే జర్నీ ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి. ఒకవేళ మీరు చూసింటే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు. ఈ పార్ట్లో నేను ఇటార్సీ నుండి సికింద్రాబాద్ వరకు జర్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. सिक्स मिनट्स डिले तो सिकिंद्राबाद एक्सप्रेस इटारसी रेलवे स्टेशन నుండి ప్లాట్ఫారం 2 నుండి డిపార్చర్ చూడండి. मुंबई छत्रपति शिवाजी टर्मिनस वाराणसी छत्रपति शिवाजी टर्मिनस से आने वाली I have your attention 025 Bye bye Darcy. ట్వంటీ మినిట్స్లో మేము బేదుల్ చేరుకున్నాం ఫ్రెండ్స్. బేదుల్ కన్నా 20 కిలోమీటర్స్ ముందర దరాఖవ్ అని ఊరు వస్తుంది. అక్కడ అఫీషియల్ హాలిడే లేదు, కానీ టెక్నికల్ హాలిడే చూడొచ్చు మీరు. ట్రైన్ ఆపేసినారు. లాస్ట్లో 2 లోకోస్ అటాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే 20 కిలోమీటర్స్ మొత్తము ఘాట్ సెక్షన్ అనమాట. మా లోకో వ్యాప్ 7 అయినా కూడా పుష్పుల్ కావాలి కదా, అందుకే బ్యాక్ 2 లోకోస్ అటాచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి బేతుల్ వరకు ఫ్రెండ్స్.
903 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బేతుల్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 25 మినిట్స్ డిలే వచ్చింది. 2 మినిట్స్ హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ కోడ్ బిజెడ్. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 160 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 2 ట్రైన్స్ టర్మినేట్, 2 ట్రైన్స్ ఒరిజినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 70 కోవిడ్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. బేతుల్ మధ్యప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. బేతుల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. బేతుల్ రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫారం 1 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్లా జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ డిలే వచ్చింది. 2 మినిట్స్ హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ కోడ్ AMLA. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 88 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 3 ట్రైన్స్ టర్మినేట్, 3 ట్రైన్స్ ఒరిజినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 35 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆమ్లా మధ్యప్రదేశ్లో ఉన్న బేతుల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఆమ్లా జంక్షన్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. 30 మినిట్స్ డిలేతో ఆమ్లా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫారం 2 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. One 1074 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొర్సి చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ MRSH. ట్రైన్ ఇక్కడ దాదాపు 1 అవర్ డిలే వచ్చింది. 4:20కి రావాలి కానీ 5:17కి వచ్చింది. 57 మినిట్స్ డిలే, 2 మినిట్స్ హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఫ్రెండ్స్. కరోనా కన్నా ముందు 12 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 4 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతుంది. మొర్సి మహారాష్ట్రలో ఉన్న అమరావతి డిస్ట్రిక్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. మొర్సి రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. దాదాపు 1 అవర్ డిలేతో మొర్సి రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో 1104 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చందూర్ బజార్ జరుగుతున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ CNDB. ట్రైన్ ఇక్కడ దాదాపు 15 మినిట్స్ డిలే వచ్చింది. 14 మినిట్స్ డిలే వచ్చింది ఫ్రెండ్స్. 2 మినిట్స్ హాల్ట్ ఉంది ఇక్కడ. స్టేషన్ గురించి చెప్పినట్లయితే కేవలం ఒక ప్లాట్ఫామ్ ఉంది స్టేషన్లో. కరోనా కన్నా ముందు డైలీ 14 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 4 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చందూర్ బజార్ మహారాష్ట్రలో ఉన్న అమరావతి డిస్ట్రిక్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. చందూర్ బజార్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న భుసావల్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. 1141 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం న్యూ అమరావతి జరుగుతున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ NAVI. ట్రైన్ ఇక్కడ 3 మినిట్స్ బిఫోర్ వచ్చింది. 2 మినిట్స్ హాల్ట్ ఉంది. సో ట్రైన్ ఇక్కడ దాదాపు 5 మినిట్స్ వరకు ఆగుతుంది ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే 1 ప్లాట్ఫారం. కరోనా కన్నా ముందు 16 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 6 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అమరావతి మహారాష్ట్రలో ఒక డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. అమరావతి రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న భుసావల్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. టైం 6:35 ఉంది. కరెక్ట్ టైంకి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 1 నుండి. బాయ్ బాయ్ న్యూ అమరావతి. సో 1147 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బదినేరా జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ BD. ట్రైన్ ఇక్కడ 3 మినిట్స్ డిలే వచ్చింది. 2 మినిట్స్ హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పాలంటే 4 ప్లాట్ఫామ్స్. కరోనా కన్నా ముందు 197 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 11 ట్రైన్స్ ఒరిజినేట్, 10 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 88 కోవిడ్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. బదినేరా జంక్షన్ ఓల్డ్ నేమ్ వచ్చి అమరావతి మహారాష్ట్రలో ఒక డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. బదినేరా జంక్షన్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న భుసావల్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. బదినేరా జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ నాగ్పూర్కి పోయింది, సెకండ్ లైన్ భుసావల్కి, థర్డ్ లైన్ అమరావతికి, 4th లైన్ నర్ఖేర్కి పోయింది ఫ్రెండ్స్.
అందుకే బద్నేరా జంక్షన్. బద్నేరా జంక్షన్ స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. వన్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముజిదాపూర్ జంక్షన్ చెప్పుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ MZ. ట్రైన్ ఇక్కడ 7 minutes డిలే వచ్చింది, 2 minutes హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే 4 ప్లాట్ఫారమ్స్. కరోనా కన్నా ముందు 63 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు 24 ట్రైన్స్ వచ్చి హాల్ట్ ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న భుసావల్ డివిజన్ కింద వస్తుంది. 8 minutes డిలేతో ముజిదాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. 1226 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అకోలా జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 10 minutes బిఫోర్ వచ్చింది. 8:15కి రావాలి, 8:05కి వచ్చింది. 8:25 వరకు దాదాపు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 20 minutes ఉంటుంది ఈడే. అకోలా జంక్షన్ స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ కోడ్ AK. టోటల్ 7 ప్లాట్ఫారమ్స్. కరోనా కన్నా ముందు 238 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 6 ట్రైన్స్ ఒరిజినేట్, 6 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేది, కానీ ఇప్పుడు 112 ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. టోటల్ మహారాష్ట్రలో 36 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో ఒకటి అకోలా ఒక డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. అకోలా జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ బద్నేరాకి అని ఇప్పుడు మనం వస్తున్నాం ముందు ఆ లైను. సెకండ్ లైన్ భుసావల్కి పోయింది, థర్డ్ లైన్ 3వ లైన్ వచ్చి ఖాన్వాకి, 4th లైన్ పున్నాకి పోయింది ఫ్రెండ్స్. అందుకే అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న భుసావల్ రైల్వే డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. దాదాపు 20 minutes ఆగుతుంది ట్రైను. నేను అకోలా ముందే డిన్నర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ 60 rupees పడింది నాకు, అమరావతిలో తీసుకున్నాను. సో ఏమైనా తాగుదామని ఫ్రూటీ తీసుకున్నాను, 20 rupees, 300 ml. దాదాపు 20 minutes హాల్ తర్వాత కరెక్ట్ టైం 8:25కి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ యొక్క డిపార్చర్ అకోలా రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫారం నెంబర్ 3 నుండి చూడండి ఫ్రెండ్స్. బాయ్ అకోలా. 1305 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వసీం చేరుకున్నాం ఫ్రెండ్స్. 7 minutes డిలే వచ్చిన ట్రైన్, 1 minute హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ కోడ్ WHM. ట్రైన్ కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 64 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 28 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. వసీం మహారాష్ట్రలో 36 డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. అలాగే వసీం రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న హజూర్ సాహెబ్ నాందేడ్ డివిజన్లో వస్తుంది. 7 minutes డిలేతో వసీం రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. 1735 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సికింద్రాబాద్ చేరుకున్నాము. ట్రైన్ 40 minutes బిఫోర్ వచ్చింది. లేస్తాను చూస్తాను సికింద్రాబాద్ వచ్చేసింది ఫ్రెండ్స్. జర్నీ ఇంతవరకే ఫ్రెండ్స్. ఎండ్ టు ఎండ్ జర్నీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ జర్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే నాతో డిజిటల్లీ ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ బాయ్. 16th ట్రైన్ అయింది. బాయ్ కాచిగూడ, బాయ్ హైదరాబాద్. షాద్నగర్ చేరుకున్నాము ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ చేరుకున్నాము ఫ్రెండ్స్, మనం ధర్మవరం చేరుకున్నాము ఫ్రెండ్స్, పుట్టపర్తి చేరుకున్నాము. పెనుగొండ జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఇది నా హోమ్ టౌన్. 12 days తర్వాత పెనుగొండ వచ్చినాను ఫ్రెండ్స్.